మీర్జాపురానికి వచ్చేటప్పుడు శ్యామాచరణులు మురాదాబాద్ నగరంలో చాలా రోజులు ఉన్నారు. ఈ సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒకనాడు కొందరు మిత్రులతో మతానికి సంబంధించిన చర్చ వచ్చింది. వారిలో ఒకరు, ఈ రోజుల్లో అలౌకిక శక్తి సంపన్నులైన సాధువులు ఎవ్వరూ లేరు అన్నారు. శ్యామాచరణుల జీవితంలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో వారిలో ఏ ఒక్కరికీ తెలియదు. దానికి శ్యామాచరణులు ఇలా అన్నారు, అలా చెప్పడానికి వీలులేదు. అలాంటి మహాపురుషులు ఇప్పటికీ ఉన్నారు. మీరు కనుక చూడదలుచుకుంటే ధ్యాన బలంతో అలాంటి మహాపురుషులను ఒకరిని ఇక్కడికి పిలిచి మీకు చూపించగలను. కొత్త సాధకుడింకా సంయమం అలవరుచుకోలేదు. మిత్రుల్లో కుతూహలం పెరిగింది. వారికిది ఆశ్చర్యజనకంగా ఉంది. అయితే చూపించమని వారు ఎన్నోసార్లు అర్థించారు. చివరికి మహాపురుషుల పరువు కాపాడడం కోసమని వారు అందుకు అంగీకరిస్తూ ఇలా అన్నారు, సరే, నా కోసం ఏకాంతంగా ఉండే గది ఒకటి ఏర్పాటు చెయ్యండి. దాని తలుపులు కిటికీలు మూసిపెట్టండి. గురుదేవులిచ్చిన మాట వారికి జ్ఞాపకం వచ్చింది. ఆ భరోసాతోనే వారు గదిలోకి ప్రవేశించి యోగాసన ముద్రతో కూర్చొని గురుచరణాల మీద మనస్సు నిలిపి ఆకులతాభరితంగా ప్రార్థించటం మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే ఉజ్వల జ్యోతి పుంజము ఒకటి వెలువడింది. అది మెల్లమెల్లగా బాబాజీ రూంలోకి మారింది. వారికి ఆసనం ఒకటి ముందే ఏర్పాటై ఉంది. దానిమీద కూర్చుంటూ బాబాజీ గంభీర స్వరంతో ఇలా అన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే నువ్వు పిలవగానే ఇక్కడికి వచ్చాను. కాని కేవలం తమాషా కోసమో ప్రదర్శన కోసమో నన్ను తలుచుకోవడం నీకు ఉచితంగా లేదు. కొత్త సాధకులైన శ్యామాచరణులకు నోటమాట రాలేదు. గురుదేవుల గంభీరవాణి చెవిని పడ్డ తర్వాత తాము పెద్ద తప్పే చేశామని మనస్సులో అనుకున్నారు. బాబాజీ దృఢస్వరంతో ఇలా చెప్పారు, ఇక ముందు నన్ను తలుచుకున్నప్పుడు నీకు దర్శనం కలగదు. నీకు అవసరం పడ్డప్పుడు నేనే స్వయంగా వస్తాను. చేసిన తప్పుకు క్షమాపణ కోరుతూ శ్యామాచరణులు అవిశ్వాసుల మనస్సుల్లో విశ్వాసం కలిగించడమే నా ఉద్దేశమండి అని విన్నవించి వినయంగా తల వంచి, దయతలచి ఇప్పుడు ఎలాగో వచ్చారు కనుక ఒక్కసారి అందరికీ దర్శనమిచ్చి కృతార్థుల్ని చెయ్యండి అని ప్రార్థించారు. మహాయోగి అందుకు అంగీకరిస్తూ తలుపు తెరవమన్నారు. శ్యామాచరణులు తలుపు తెరిచారు. స్నేహితులందరూ బయట నిలబడి ఎదురుచూస్తూ ఉన్నారు. తలుపు తెరుచుకోగానే అందరూ లోపలికి చొరబడ్డారు. మహాయోగి దర్శనం చేసుకొని ప్రణామం చేసి ధన్యులయ్యారు.